హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదండి, వెజ్జీస్తో ఆమ్లెట్ వేసుకుని శాండ్విచ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు అప్పుడప్పుడు చాలా లేజీగా ఉంటుంది కదండి, పిల్లలు కూడా టిఫిన్స్ ఏమొద్దు అంటారు. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అందులోని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని మంచిగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులో టమాటో ముక్కలు, అలాగే పాలకూర, సన్నగా తరిగిన పాలకూర వేసుకున్నాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకోండి. ఇక్కడ మీరు ఎంతమందికి చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీస్‌ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి చూపిస్తున్నానండి. అందులోనే మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాను. ఎగ్‌ని మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ బాగా కరిగే వరకు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసుకోవాలి, లేదా నేతితో కూడా వేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నూనె కన్నా కూడా నెయ్యి కానీ బటర్ కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని ఒకసారి సెట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి చాలా లేజీగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. వైట్ అయినా పర్లేదు, లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఆమ్లెట్ పైన. స్లైసెస్కి మనం బటర్ అప్లై చేసుకుంటే మనకి బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులోనే మనం చీజ్ కూడా వేసుకోవచ్చు. చీజ్ కన్నా కూడా మనకి ఇలాగ సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనకి రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసుకుంటే చాలా సింపుల్గా మనకి రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కే కాదండి, ఈవినింగ్ స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. పిల్లలు చక్కగా ఇది తినేసి ఒక మిల్క్ షేక్ కానీ, జ్యూస్ కానీ తాగేస్తారు. చక్కగా సింపుల్గా కూడా మనకి రెసిపీ అయిపోతుంది. చూసారు కదండీ, ఇంత సింపుల్‌గా అయిపోయిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.